దేవుడు కాడి మన మీద మోపినప్పుడు తుది శ్వాస విడిచేంత వరకు అవసరమైతే యజమాని కాడి మోస్తూ ఆ కాడి కిందనే కన్ను మూయాలి, కానీ కాడి విదిల్చడానికి ట్రై చేయకూడదు. కాడి కిందనే కన్ను మూయాలి, కానీ కాడి విదిల్చడానికి లేదు. నోరు లేని పశువు నేర్పే పాఠం. దైవజనుడు వృద్ధాప్యం వచ్చి పరిచర్య చేయలేను, ఇంకా నా వల్ల కాదని విసుగు చెంది ఈ ఒక్క కూటానికి వెళ్ళి ఇక మానుకుంటానని ఆ రోజు కూటానికి సిద్ధపరచబడ్డాడట. ఆయన వెళ్ళడానికి టైంకి చూస్తే ఏ వాహనం లేదు. ఆ ఊళ్ళో ఎడ్ల బండి కట్టి ఆయన ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి పోయాడు. అయ్యా బండి కట్టు, నేను ఫలానా ఊరికి వెళ్ళాల, వాక్యం చెప్పాలని. ఆ ఎడ్ల బండి వాడు అన్నాడు, అయ్యా నా ఎద్దుకి జ్వరం వచ్చింది, నా ఎద్దు 4 రోజుల నుంచి నలతగా ఉంది, దాని పరిస్థితి ఏం బాగలేదు, బండి కట్టలేను అన్నాడు. అయ్యా ఎట్లనన్నా కానీ నన్ను అక్కడ చేర్చయ్యా, నేను వెళ్ళాలి, ఈ కూటానికి నేను వెళ్ళి వాక్యం చెప్పాలి అని బ్రతిలాడితే, సరే చూస్తాను, నా ఎద్దు కానీ కాడి కిందకు వచ్చే పని అయితే నేను బండి కడతా, లేకపోతే కట్టనా అన్నాడు. వెళ్ళి కాడిని రెడీ చేసి ఎడ్లను వదిలిపెట్టి 2 ఎడ్లను తాడు వదిలిపెట్టి, ఆయనకు ఒక అలవాటు, కాడు ఎత్తితే 2 ఎడ్లు వస్తాయి కాడి కిందకి వచ్చి, తాళ్ళు వదిలిపెట్టి కాడు ఎత్తాడు. వచ్చి కాడు ఎత్తగానే బాగలేని ఎద్దు అలాగొచ్చి దాన్ని కింద జొరబడి మెడ మీద వేసుకుంది. కాడి బాగలేని ఎద్దు కూడా వచ్చేసింది, ఎక్కి కూర్చున్నాడు. బండి ముందుకు పోతా ఉంది, కొంచెం దూరం వెళ్ళింది, ఎద్దు లాగుతా ధనామని ముందుకు పడింది, బ్లడ్ కక్కింది, చచ్చిపోయింది. ఆన్ ది స్పాట్ చచ్చిపోయింది. ఆ బండి కట్టినవాడు, బండి దిగి ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళి ఆ కాడిని విప్పి పక్కకేసి ఆ ఎద్దును పట్టుకొని దాన్ని ముద్దు పెట్టుకుంటూ ఏడుస్తున్నాడంట. ఒక మనిషి చచ్చిపోతే కూడా ఏడవనంత దారుణంగా ఏడుస్తున్నాడు ఆ ఎద్దుని పట్టుకొని. గోడు ఏడుస్తుంటే ఈయనకు ఆశ్చర్యం కలిగింది. ఎద్దు చేస్తే ఇంతలా ఏడుస్తున్నాడండి, 4 రూపాయలు పెడితే ఇంకొక ఎద్దు వచ్చింది కదా. అడిగాడు, ఎందుకయ్యా దానికోసం అంత అల్లాడుతున్నావంటే, ఏడ్చి ఆ ఏడుపులో చెబుతున్నాడు, ఇది మామూలు ఎద్దు కాదయ్యా, ఇది నాకు ప్రాణం, దాని పనితనం చూసావు కదయ్యా నువ్వు, దాని గొప్పతనం, అది చచ్చిపోయే స్థితిలో ఉందయ్యా, చచ్చిపోయే స్థితిలో ఉంది, దాని ప్రాణం బాగలేదు, చావుకు దగ్గరకు వచ్చి ఉంది, దాని ప్రాణం పోయిద్ది, ఇంటికాడున్నది వచ్చింది, ఇక్కడైంది వచ్చింది, కానీ నేను వెళ్ళి కాడెత్తగానే వచ్చి కాడి మెండేసుకుంది చూడయ్యా, అది ఎప్పుడు నాకు ఎదురు చెప్పని ఎద్దు.